పక్షుల గ్రామంలో ఒక అందమైన ఆదివారం ఉదయం పక్షులన్నీ ఎంతో ఉత్సాహంగా ఊరి చివరున్న సువిశాలమైన పూల తోటలో విహారయాత్ర కోసం వచ్చాయి. చుట్టూ రంగురంగుల పూలు, పచ్చటి గడ్డి, చల్లటి గాలితో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పెద్దలందరూ ఒక పెద్ద గులాబీ పొద పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలు కాస్త దూరంగా ఆడుకుంటున్నారు. తుని పిచ్చుక ఆనందంగా గాలి పీలుస్తూ, కదా ఫ్రెండ్స్, మనం రోజువారి పనుల నుండి ఇలాంటి బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం. నాకైతే మనసంతా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అవును తుని, ఎప్పుడు ఆ ఊరి మధ్యలో ఇళ్ల దగ్గరే ఉంటే బోర్ కొడుతుంది. ఈ గులాబీ పూల వాసన చూస్తుంటే నా తలనొప్పి మొత్తం ఎగిరిపోయింది. మన మహి గారు ఈ ప్లేస్ భలే సెలెక్ట్ చేశారు. మహిగ్రద్ద నవ్వుతూ, థ్యాంక్ యూ లూసీ. ఈ పూల తోటకి వస్తే మనందరి మధ్య స్నేహం ఇంకా పెరుగుతుందని నా నమ్మకం. కానీ ఆకాశం వైపు చూసారా? ఉదయం బాగానే ఎండ కాసింది, కానీ ఇప్పుడు ఒక్కసారిగా నల్లటి మబ్బులు ముంచుకొస్తున్నాయి. చోటు చిలుక ఆందోళనగా, అవును మహి గారు, గాలి కూడా అమాంతం చల్లబడిపోయింది. ఏ క్షణమైన పెద్ద వర్షం పడేలా ఉంది. మనం ఊర్లోకి వెళ్ళడానికి కనీసం అరగంట పడుతుంది. ఈ లోపు వర్షం మొదలైతే మనమంతా తడిసి ముద్దైపోతాం. పిల్లలు కూడా చలికి వణికిపోతారు. అమ్మ బాబాయ్, నాకు వానలో తడవడం అస్సలు ఇష్టం ఉండదు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదామా? నాకైతే ఇప్పుడే భయం మొదలైంది. చిచ్చుకాకి నవ్వుతూ, ఆ, ఏంటి కహ, ఒక చిన్న వర్షానికి అలా భయపడిపోతున్నాం. మనం పరిగెత్తినా లాభం లేదు. అదిగో చినుకులు మొదలయ్యాయి. కానీ కంగారు పడకండి. ఆ కుడివైపున ఉన్న ఆ పెద్ద పాత చెట్టును చూసారా? అది వందల ఏళ్ల నాటి చింత చెట్టు. దాని కాండం మధ్యలో ఒక అతి పెద్ద తొర్ర ఉంది. అందులోకి వెళ్తే మనమంతా వానకు తడవకుండా హాయిగా ఉండొచ్చు. ఆ చిచ్చు ఐడియా చాలా బాగుంది. ఆ చెట్టు తొర్ర చాలా విశాలంగా కనిపిస్తుంది. పిల్లలందరినీ పిలవండి. వాన ఎక్కువ కాకముందే ఆ తొర్రలోకి వెళ్ళిపోదాం. వేగంగా నడవండి ఫ్రెండ్స్. పక్షులన్నీ వాన చిరుకుల నుండి తప్పించుకుని వేగంగా పరిగెత్తుకుంటూ ఆ పెద్ద చింత చెట్టు తొర్రలోకి చేరుకుంటాయి. లోపలికి వెళ్ళగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఆ తొర్ర లోపల ఒక పెద్ద ప్యాలెస్ గదంత విశాలంగా ఎంతో పొడవుగా ఉంటుంది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ, వావ్, ఈ చెట్టు తొర్ర బయట నుండి చూస్తే చిన్నగా ఉంది, కానీ లోపలేంటి ఇంత పెద్దగా ఉంది. మన ఊర్లో ఉన్న ఇళ్ళన్నీ కలిపినా ఇంత పెద్దగా ఉండవు. ఇదొక చిన్నపాటి గుహలాగా ఉంది ఫ్రెండ్స్. అవును తుని, పైగా లోపలంత వెచ్చగా ఉందో చూసారా? బయట అంత చల్లటి గాలి వీస్తున్నా ఇక్కడ మాత్రం భలే హాయిగా ఉంది. వర్షం తగ్గే వరకు మనం ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు. కుహుపాతు గట్టిగా అరుస్తూ, హలో! కుహుపాతు గొంతు ఆ పెద్ద తొర్రలో ప్రతిధ్వనించి మళ్ళీ మళ్ళీ వినబడుతోంది. కుహుపాతు నవ్వుతూ, అరవరే, నా గొంతు నాకే మళ్ళీ వినిపిస్తుంది. భలే ఫన్నీగా ఉంది. హే చిచ్చు. చిచ్చుకాకి నవ్వుతూ, ఆ, ఏంటి కహ, నీకు కొత్త ఆట దొరికినట్లుంది. ఇది చెట్టు తొర్ర కాబట్టి గొంతు రీసౌండ్ వస్తుంది. అయినా నాకు ఒక డౌట్ ఫ్రెండ్స్. ఈ తొర్ర చూస్తుంటే ఒక బ్రహ్మాండమైన 5 స్టార్ హోటల్ కట్టొచ్చని అనిపిస్తుంది కదా. ఎంచక్క రిసెప్షన్ ఇక్కడ, కిచెన్ అక్కడ. నాకైతే ఇప్పుడే బిజినెస్ ప్లాన్లు గుర్తుకొస్తున్నాయి. ఇక మహిగ్రద్ద పక్కపక్క నవ్వుతూ, చిచ్చు, నువ్వెక్కడికి వెళ్ళినా నీ బిజినెస్ బుద్ధి పోనిచ్చుకోవు కదా. ఇది పాత చెట్టు, ఇక్కడ హోటల్ కాదు గాని ఈ వర్షాకాలం మొత్తం మనమందరం కలిసి ఇక్కడే ఉండిపోతే భలే ఉంటుంది కదా అనిపిస్తుంది. ఎవరి గోళ్ళల్లో వాళ్ళం ఒంటరిగా వణికిపోవడం కంటే ఈ త్వరలో ఒక పెద్ద క్యాంప్ లాగా అందరం కలిసి ఉందాం. ఏమంటారు? సూపర్ ఐడియా మహి గారు. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చేసింది. నేల మీద ఇల్లు మునిగిపోతాయని భయం లేదు. గాలికి కొమ్మలు విరుగుతాయని భయం కూడా లేదు. ఈ వర్షాకాలం మనమంతా ఇక్కడే ఉండిపోదాం. కానీ ముందు ఈ తొర్రను కొంచెం శుభ్రం చేయాలి. అందరూ ఆ చెట్టు తొర్రలోనే వర్షాకాలం గడపాలని ఉత్సాహంగా నిర్ణయించుకుంటారు. వెంటనే పక్షులన్నీ తలో ఒక పని పంచుకుని ఆ తొర్రను శుభ్రం చేయడం ప్రారంభిస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కిందంతా పాత ఎండిపోయిన ఆకులు, దుమ్ము ఉంది. నేను చోటు కలిసి మా రెక్కలతో గట్టిగా ఊది ఆ దుమ్మునంతా బయటికి పంపించేస్తాము ఆ, నేను కూడా ఊదుతాను తుని. అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని గాలి ఊదుతుంది. ఆ దుమ్మంతా వెళ్లి లూసీ పౌరం ముఖం మీద పడుతుంది. లూసీ పౌరం గట్టిగా తుమ్ముతూ, "ఆచ్! ఆచ్! ఏంటి కుహు, దుమ్ము బయటికి ఊదమంటే నా ముఖం మీద ఊదావేంటి? నా తెల్లటి ఈకలన్నీ దుమ్ముతో నిండిపోయాయి." కుహుబాతు నవ్వుతూ, అయ్యో సారీ లూసీ, నేను గాలి ఎటు ఊదుతున్నానో చూసుకోలేను. నువ్వు కావాలంటే ఆ మూలకెళ్ళి ప్రశాంతంగా తుడుచుకో. ఇటువైపు నేను చూసుకుంటాను. మహిగ్రద్ద నవ్వుతూ, "హ, మీరిద్దరు భలే కామెడీ చేస్తున్నారు. సరే, ఇక్కడ నేలైతే శుభ్రంగా అయిపోయింది, కానీ లోపల చాలా చీకటిగా ఉంది కదా.
మనం రాత్రిపూట ఇక్కడ ఉండాలంటే ఖచ్చితంగా వెలుతురు కావాలి. ఆ ఆ వెళ్తున్న సంగతి నాకు వదిలేయండి మహిగారు. నాకు అడవిలో ఒక రహస్య ప్రదేశం తెలుసు. అక్కడ రాత్రిపూట మెరిసే మినుగురు పురుగులు వందల కొద్దీ ఉంటాయి. వాటిని తీసుకొని వచ్చి ఈ తొర్ర బైపాగంలో వదిలితే అచ్చం కరెంటు బల్బుల్లాగా మన ఇల్లు మొత్తం వెలిగిపోతుంది. వావ్ చిచ్చు, నీ ఐడియా అద్భుతం. నేను కింద మెత్తగా ఉండడం కోసం పచ్చడి గడ్డి, దూది లాంటి మెత్తటి ఈకలు తీసుకొని వచ్చి అందరికి పరుపులు లాగా సర్దుతాను. మనందరికీ ఎంతో కంఫర్టబుల్ గా ఉంటుంది. అంతా బాగానే ఉంది కానీ ఫ్రెండ్స్, మరి నా వంటగది ఎక్కడా? నేను వంట చేయడానికి ఒక మంచి ప్లేస్ కావాలి కదా. ఈ ఎడమ వైపు ఉన్న చిన్న గుంతను నేను వంటగదిగా మార్చేసుకుంటాను. వర్షాకాలమంతా నా చేతి వంటతో మీకు రోజు పండుగే. అలా కొద్ది గంటల్లోనే ఆ పాత చెట్టు తొర్ర కాస్త ఒక అందమైన వెచ్చటి ఉమ్మడి ఇల్లుగా మారిపోతుంది. చిచ్చుకాకి తెచ్చిన మినుగురు పురుగులు పైకప్పంతా పసుపు పచ్చటి వెలుగులు చిమ్ముతూ ఉంటాయి. బయట వర్షం ఉధృతంగా పడుతుంది. గాలికి చెట్లు ఊగిపోతున్నాయి. కాని తొర్ర లోపల మాత్రం ఎంతో ప్రశాంతంగా స్నేహపూర్వక వాతావరణం ఉంది. మహీగ్రద్ద కిటికీ లాంటి చిన్న రంధ్రం నుండి బయటికి చూస్తూ, అబ్బా, బయట వాడ దంచి కొడుతోంది ఫ్రెండ్స్. గాలి కూడా భయంకరంగా ఉంది. మనం కనుక ఈ పూల తోటికి రాకుండా ఉండుంటే ఈ పాటికి మన ఇళ్లలో వానకు తడుస్తూ ఎంత ఇబ్బంది పడి వాళ్ళమో కదా. అవును మహిగారు, ఇప్పుడు ఈ త్వరలో కూర్చుని ఆ వానను చూస్తుంటే అస్సలు భయమే వేయడం లేదు. ఒక పెద్ద విహారయాత్రలో ఉన్నంత సంతోషంగా ఉంది. మనం అందరం ఇలా కలిసి మాట్లాడుకుంటూ ఉంటుంటే సమయం కూడా భలే హాయిగా గడిచిపోతుంది. చిచ్చుకాకి నవ్వుతూ హాల్లోకొస్తూ, ఫ్రెండ్స్, నేను నా స్నాక్ కౌంటర్ రెడీ చేసేసాను. కానీ ఈసారి డబ్బులు తీసుకోలేదే. ఇది మన ఫ్యామిలీ కౌంటర్. వర్షం పడుతున్నప్పుడు ఎవరికి ఏది కావాలన్నా నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. నా దగ్గర భలే కరకరలాడే పల్లీలో జంతికలు ఉన్నాయి. కుహుబాతు పక్కపక్క నవ్వుతూ, అరెరే, మన చిచ్చు కాకి ఎంత మంచి మనసు ఉందా. థ్యాంక్ యూ చిచ్చు, నీ స్నాక్స్ అంటే నాకు చాలా ఇష్టం. తుని పిచ్చుక వంటగదిలో నుండి అరుస్తూ, హే ఫ్రెండ్స్, వాతావరణం బాగా చల్లబడిపోయింది కదా. ఈ చలికి ఊరికే స్నాక్స్ తింటే ఏం మజా వస్తుంది. నేను మనందరి కోసం స్పెషల్ గా ఒక వేడి వేడి ఐటెం వండుతాను. ఆలోపు మీరు మీ ఆటలేమైనా ఉంటే ఆడుకోండి. ఏంటి తుని ఆ సస్పెన్స్? ఏం వండుతున్నావో చెప్పొచ్చు కదా. నాకైతే ఇప్పుడే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. తుని పిచ్చుక నవ్వుతూ, అదే సస్పెన్స్. ఒక అరగంట ఆగండి, మీకే తెలుస్తుంది. తుని వంటగదిలో వంట చేస్తూ ఉండగా మిగతా పక్షులన్నీ గుండ్రంగా కూర్చొని సమయం గడపడానికి ఆటలు మొదలు పెడతాయి. మినుగురు పురుగుల వెలుతురులో అందరి ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. బయట వాన పడుతుంది, మనం లోపల వెచ్చగా ఉన్నాం. ఈ వాతావరణానికి పర్ఫెక్ట్ గా సరిపోయే ఆట అంత్యాక్షరి. నేను పాట పాడుతూ మొదలు పెడతాను. నా తర్వాత చిచ్చు పాడాలి, తర్వాత కుహు. అలా అందరూ పాడుకుందాం. ఆ భలే ఐడియా లూసీ. పాటలు పాడుకుంటే మనసు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. మొదలు పెట్టు. లూసీ పౌరం ఒక పాత మధురమైన పాటతో మొదలు పెడుతుంది. అందరూ ఎంతో ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ పాడుతూ ఉంటారు. చిచ్చుకాకి తన వంతు రాగానే నవ్వుతూ బేస్ గొంతుతో, అరే, నాకు పాటలు పాడటం పెద్దగా రాదు ఫ్రెండ్స్. నా గొంతు కొంచెం గట్టిగా ఉంటుంది. నేను పాడితే మినుగురు పురుగులు కూడా భయపడి పారిపోతాయి. కుహుబాతు నవ్వుతూ, పర్వాలేదులే చిచ్చు, ఇక్కడ ఎవరూ సింగర్స్ కాదులే. నీకు నచ్చిన పాట పాడు, మేము కూడా నీతో గొంతు కలుపుతాము. చిచ్చుకాకి ఒక ఫన్నీ పాట పాడడంతో పక్షులన్నీ గట్టిగా నవ్వుకుంటాయి. ఆ తొర్రంతా నవ్వులతో నిండిపోతుంది. మేం కూడా చప్పట్లు కొడుతున్నాము. సాంగ్ సూపర్ ఆంటీ. అబ్బా, ఎంత నవ్వానంటే నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది. మన జీవితంలో ఇంత ఆనందంగా ఎప్పుడు గడపలేదు ఫ్రెండ్స్. ఏ టెన్షన్లు లేకుండా, వ్యాపారాల గోల లేకుండా, కేవలం మన స్నేహం కోసం ఇలా గడపడం చాలా అద్భుతంగా ఉంది. నిజమే చోటు. ఈ చెట్టు తొర్ర మనకు ప్రాణాలు కాపాడమే కాదు, మనందరి మధ్య బంధాన్ని కూడా ఎంతో గట్టిగా చేసింది. అలా పక్షులన్నీ నవ్వుకుంటూ ఉండగా తుని పిచ్చుక ఒక పెద్ద అరిటాకు పళ్ళెంలో వేడివేడిగా పొగలు కక్కుతున్న వంటకాన్ని తీసుకొనొచ్చి హాల్లోకొస్తుంది. ఆ గుమగుమలు తొర్రంతా వ్యాపించి అందరి నోరూరించేలా చేస్తాయి. తుని పిచ్చుక సంతోషంగా వడ్డిస్తూ, ఇదిగో ఫ్రెండ్స్, మన పండుగ వాతావరణానికి పర్ఫెక్ట్ ఐటెం, వేడి వేడి ఉల్లిపాయ పకోడీ మరియు కమ్మటి అల్లం యాలకుల టీ. ఈ చల్లటి వానగాలికి ఇది తింటుంటే స్వర్గంలో ఉన్నట్లే ఉంటుంది. వావ్ తుని, ఉల్లిపాయ పకోడీనా? నా ఫేవరెట్. ఈ వాన పడుతున్నప్పుడు పకోడీలు తింటుంటే ఆ మజాయే వేరు. నీ వంటకి నేను ఎప్పుడు ఫిదా అయిపోతాను. మహీగ్రద్ద ఒక పకోడీ నోట్లో వేసుకుని, ఆహా, అద్భుతం తుని. పకోడీ బరే కరకరలాడుతూ లోపల ఉల్లిపాయ కొంచెం తీయగా, పచ్చిమిర్చి ఘాటుగా,
ఆ, ఏ 5 స్టార్ హోటల్లో కూడా ఎంత మంచి రుచి దొరకదు. దానికి తోడు ఈ అల్లంటే నా గొంతుకి ఎంతో హాయిగా ఉంది. చిచ్చుకాకి టీ తాగుతూ, టోనీ, నేను నా స్నాక్స్ అన్ని దాచేస్తున్నాను. నీ పకోడీ ముందు నా స్నాక్స్ ఎందుకు పనికిరావు? ఈ రోజు మనం అంతా ఒక టీం లాగా, ఒకే కుటుంబం లాగా ఈ చెట్టు తొర్రలో గడపడం నాకెంతో ఆనందాన్ని ఇస్తోంది. అవును ఫ్రెండ్స్, మనలో ఎవరికీ స్వార్థం లేదు. ఒకరిపై ఒకరికి ఈర్ష్య కూడా లేదు. కష్టం వస్తే అందరం కలిసి ఒకే ఇంట్లో తలదాచుకున్నాం. మనం ఎప్పటికీ ఇలాగే స్నేహంగా ఉండాలి. చోటు చిలుక సంతోషంగా, ఖచ్చితంగా లూసీ, ఈ వర్షాకాలం మనకు ఒక అందమైన జ్ఞాపకం. రేపు వర్షం తగ్గినా సరే ఈ తొర్రని మన శాశ్వత క్లబ్ హౌస్ లాగా ఉంచుకుందాం. ఎప్పుడు బోరు కొట్టినా అందరం ఇక్కడికి వచ్చి ఇలాగే పార్టీలు చేసుకుందాం. అలా పక్షులన్నీ ఉల్లిపాయ పకోడీలు తింటూ, టీ తాగుతూ, ఒకరికొకరు ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఆ వర్షాకాలాన్ని ఎంజాయ్ చేశాయి. బయట కుండపోత వర్షం పడుతున్నా ఆ పెద్ద చెట్టు తొర్రలో మాత్రం ఎంతో వెచ్చగా ఆనందంగా ఉంది. ఎలాంటి మనస్పర్ధలు గొడవలు లేకుండా కలిసికట్టుగా స్నేహపూర్వకంగా ఉంటే ఎలాంటి ప్రకృతి విపత్తైనా ఒక పండుగలా అనిపిస్తుందని పక్షుల గ్రామానికి అర్థమైంది. ఆ మధురమైన జ్ఞాపకాలతో పక్షులన్నీ సంతోషంగా తమ సమయాన్ని గడిపాయి.